అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన ఇంటి కథలు. నేను మీ దివ్యాని. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మాకు ఇక్కడ రెంటింట్లో ఉండేటప్పుడు లాంగ్ వీడియో అంటే నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో. ఎందుకంటే మేము ఆల్రెడీ ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉండేటప్పుడు నా వంతు ఉండేటప్పుడు నేను వేసిన ముగ్గు అండ్ మన చెట్లు చూసారా ఎంత బాగుందో. మనకైతే ఫ్రెష్గా పుదీనా కూడా దొరుకుతుంది మన చెట్లలో నుంచి. నేను రోజు లెమన్ టీ పెట్టుకుంటాను కదా, సో దానికైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే హలీమ్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. అంటే నాకు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది, సో అది తగ్గించుకోవడానికి నేనైతే హలీమ్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇది సీడ్స్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు అందరూ అనేది ఆ విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా నేను కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. పిల్లలైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అందువల్లే మార్నింగే నాకు అన్ని పనులు అయిపోయినాయి. అక్కడ క్లాత్స్ వేసున్నాను కదా, అది ఏంటి అనుకోవద్దండి. అక్కడైతే టైల్స్ విరిగిపోయింది, అంటే ఎయిర్ గ్యాప్ వచ్చి అదైతే విరిగిపోయింది. నేను మార్నింగ్ హలీమ్ సీడ్స్ తీసుకొని టిఫిన్ అయితే ఇడ్లీ చట్నీ చేశాను. అది తినేసి తర్వాత అయితే మజ్జిగ తాగుతున్నాను. ఇంకా నేను మా ఆయనే కదా అనేసి కర్రీ అయితే చేసుకుంటున్నాము. ఏంటంటే అది కరువోడ్ చారు. మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా కరువోడ్ చేస్తాను. ఇది ఎలా చేయాలి ఏంటి అన్న ప్రాసెస్ కూడా నేను మీకైతే షార్ట్ వీడియోలో చెప్పాను. మర్చిపోకుండా షార్ట్ వీడియోలో కూడా చూడండి. నాకు చాలా వరకు లైక్ వ్యూస్ వెళ్తున్నది అంటే నాకు షార్ట్ వీడియోస్లోనే. లాంగ్ వీడియోస్ చాలా తక్కువే ఉంది. మీరు ఎవరైనా షార్ట్ వీడియోస్ చూస్తున్నట్లయితే అలాగే ఒక్కసారి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నా వీడియోస్ ఎలా ఉంది ఏంటి అన్నది మర్చిపోకుండా ఒక చిన్న కమెంట్లో చెప్పారంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. పిల్లలు ఉండేటప్పటికన్నా పిల్లలు ఊరికి వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. అంటే ఈ 8 months మన పిల్లలు కంటిన్యూస్గా క్యారీస్ చేసి ఎర్లీ మార్నింగ్ లేసి ఇదని, ఇప్పుడు 1.5 month లీవ్ ఇవ్వగానే వాళ్ళు ఊర్లకు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేటప్పుడు మనకి అనేసి కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో మనకు నచ్చినవి చేసుకుంటూ ఇది అంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎండలకైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాము. చాలా ఎండలు వస్తున్నాయి. మాకైతే ఇక్కడ 42 degrees ఉన్నది. మా ఇంట్లో ఏదైతే చిత్తూరు ఇల్లు ఉందో అక్కడ ఎదురుగా వచ్చి రోడ్డు అండ్ ఇంకోటి ఎంటీ ఫ్లాట్ అనమాట. సో అక్కడ నుంచి ఆ హీట్ ఎక్కువ మాకు డైరెక్ట్ ఇంట్లోపలికే వస్తుంది. అండ్ మిద్ది పైన కూడా ఫుల్ మిద్ది మొత్తం ఏంటది వేడెక్కిపోయి ఇంట్లో కూడా మాకు చాలా వేడి అనిపిస్తుంది. అందుకనేసి హాలిడేస్ వరకు అయితే ఊర్లోకి వెళ్దామనేసి అనుకున్నాము. అంటే మీకు ఇది నేను ముందుగా వాయిస్ ఓవర్ ఇచ్చింటే ఇక్కడ వరకే చెప్పుంటాను. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే ఓనర్స్ లైక్ వాళ్ళు ఇల్లు టైల్స్ వేసున్నది ఇంకా అన్నీ విరిగిపోతున్నాయి అనేసి వాళ్ళైతే రీమోడలింగ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. సో టైల్స్ అంతా తీసేసి మళ్ళీ టైల్స్ వేయాలి అనుకుంటున్నారు. నాకు కరువట్ చారు నేను మామూలుగా ఎప్పుడు చింతపండు వేసే చేస్తాను, బట్ ఈసారి మాత్రము కొంచెం మామిడికాయ వేసి చేశాను. కొంచెం టేస్ట్ డిఫరెంట్గానే ఉంది అండ్ తినడానికి కూడా కొంచెం ఒకలాగా ఉన్నింది. చెప్పాలంటే ఇది ఫ్లాప్ అనేసి, బట్ ఇంక నేను మా ఆయనే కాబట్టి అడ్జస్ట్ చేసుకొని అయితే తినేసాము. నేను ఇంతసేపు మా ఆయన నేను అంటున్నాను కదా, అది అన్నంతసేపు కూడా లేదు. మా పిల్లలు ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసారు. అంటే మా రిషి అన్న ఉండిపోతుంది కానీ సాయి మాత్రం అస్సలు ఎక్కడ వెళ్ళడు, నైట్ టైమ్స్లో స్టే చేయడు. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, కొంచెం నాకంటూ ఫ్రీ టైం దొరికింది. వాళ్ళు ఉంటే వాళ్ళని అరవడము, వాళ్ళు టీవీ పెట్టేది వాళ్ళు ఒకటే చూస్తుంటే నాకు అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనేసి వాళ్ళ ఊరికి వెళ్ళారు కదా, సో నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అలా దొరికినప్పుడు నాకు ఉన్న వర్క్స్ అన్నీ నేను కంప్లీట్గా చేసుకునేస్తాను. సో మార్నింగ్ తిన్న టిఫిన్ అవన్నీ ఉన్న వెజల్స్ అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ గ్లాస్ బాటిల్సే యూజ్ చేస్తున్నాను. లైక్ కొంచెంగా షిఫ్ట్ అవ్వాలి అని చూస్తున్నాను. అంటే ఈ అల్యూమినియం కానివ్వండి ఆర్ ప్లాస్టిక్ నుంచి కానీ వాటి నుంచి కంప్లీట్గా స్టీల్ ఆర్ ఐరన్ లేదంటే
మట్టి పాత్రల్లోకే షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాను. హోప్ లైక్ అంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి అల్యూమినియం పాత్రలు దొరికినంత ఈజీగా స్టీల్ లైక్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే ఐరన్వి కానీ ఆరెల్స్ మట్టివైతే కూడా దొరుకుతుంది, కానీ మెయింటెనెన్స్ మాత్రం కొంచెం భద్రంగా చేసుకోవాలి. సో అల్యూమినియం అన్నది మన బడ్జెట్లోకే వస్తుంది కాబట్టి దానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇంకేం గాయస్, నేనే గాయస్ మాట్లాడుతుండేది. మా మమ్మీ ఛానల్ లైక్ చేసుకోండి, సరేనా? నా కూతురు చూసారా, నా ఛానల్ సపోర్ట్ చేయమని చెప్తోంది. అంటే నా ఛానల్ కూడా, మా పాప ఛానల్ కూడా నేను ఇక్కడైతే కొలాబ్ చేస్తాను. సో అంటే ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు. నేను రెగ్యులర్గా ఇంకా వీడియోస్ తీయాలనుకుంటా. అంటే ఊర్లోకి వచ్చాం కదా, కొంచెం మనకు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో సెట్ అయ్యాక అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా చింతపండు అయితే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ అండ్ లైక్ నా హోల్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను చింతకాయలు తీసుకొని కొట్టి చింతపండు కొట్టి అమ్మడము. అంటే లైక్ మన చేతిలో కూడా కొంచెం అమౌంట్ పెట్టుకొని ఉంటే ఇండిపెండెంట్గా మనకంటూ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు కదా అన్నొక్క దీంతోనే. బట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మా ఆయనే పెట్టారు ఫస్ట్. అండ్ ఇంక ఉతికిన బట్టలన్నీ అయితే మడిచేసాను. అండ్ హాట్ ప్యాక్ కూడా వేడి పెడుతున్నాను మళ్ళీ పెట్టుకుందామని. ఇదైతే నాకు పీరియడ్స్లో సెకండ్ డే, కానీ సెకండ్ డే అయినా మనం రెస్ట్ తీసుకొని కాదు కదా, మన వర్క్స్ మనమే చేసుకోవాలి. నేను ఇది వరకు అయితే పీరియడ్స్ అయిన థర్డ్ డే వరకు బట్టలు కూడా ఉతికేదాన్ని కాదు. ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఏంటది మైలు అయిపోతుంది, సో మళ్ళీ వాష్ చేసుకోవాలన్నట్లు నేను ఇదివరకు ఉతికేదాన్ని కాదు. కానీ మళ్ళీ ఆలోచించుకున్నా ఎన్ని రోజులకైనా మన పని మనమే చేసుకోవాలి అని. అండ్ కొంతసేపు అయితే ఇలా నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది. ఇన్ని ఇయర్స్లో నాకు ఎప్పుడు ఈ మాదిరి స్టమక్ పెయిన్ అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం స్టమక్ పెయిన్ వచ్చింది. సో హాట్ ప్యాక్ అయితే పెట్టుకొని కొంతసేపు రిలాక్స్ అయ్యాను. నాకైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని ఉంటుంది, కానీ పిల్లల దగ్గర ఫోన్ ఉండడం వల్ల రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. నా పీరియడ్స్ వచ్చినప్పుడు చూసారా మా ఆయన కూడా ఎంత హెల్ప్ చేస్తారు. అంటే లైక్ వర్క్లో ఏది చేయరు, కానీ ఇలా కాళ్ళు అదమడము, నన్ను కొంచెంసేపు రిలాక్స్గా వదిలేయడం అయితే చేస్తారు. ఆయన అర్థం చేసుకొని చాలా అసలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. గాయస్ మా మమ్మీ ఛానల్కి లైక్ చేసుకోండి గాయస్. ఇంకొంచెం నేను వీడియోస్ పెడతాను, దానికి కూడా లైక్ చేసుకోండి. కానీ డ్రాగన్ వస్తుంది, ఓకేనా? అండ్ నాకు ఈ పీరియడ్స్లో ఉండేటప్పుడు చాలా వరకు థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ తాగానంటే నాకు కడుపు నొప్పి తగ్గుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.